నమస్తే. సో మీ పాపని తీసుకొచ్చినట్టున్నారు, ఏ కోర్సులో జాయిన్ అవుతోంది? దాంట్లో ఉన్న స్పెషాలిటీ మార్వాడి యూనివర్సిటీ అనేది ఎలా తెలిసింది అసలు నీకు? అంటే అన్నిటికన్నా మన తెలంగాణలో హైలీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నేను చూసినంత మట్టుకైతే, బట్ ఇక్కడ నాకు చాలా నచ్చింది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందు మా పాపం చదివించిన హాస్టల్స్ లో బకెట్ కూడా మనం కొనుక్కోవాలి. అది కూడా కాదు, పేరెంట్స్ గా మమ్మల్ని కూడా ఎందుకు పిలిపిస్తున్నారు? తర్వాత ఆఫీస్కి వెళ్ళినాక డీటెయిల్ చెప్పి శ్రీనివాస్ రెడ్డి మాకు డీటెయిల్ చెప్పింది, బ్రదర్ ఎట్లా కాదు వీళ్ళు చారిటీ ఉంది, మనకు ఎల్పీఎన్కి వచ్చారు ముందుకు, ఏ యూనివర్సిటీ రా ఇంత ముందుకు ఎల్పీఎన్కి వచ్చారు, మీరు పోయి చూడండి, నచ్చితేనే అడ్మిట్ చేయండి, లేదంటే లేదని చెప్పి రాగా మొన్న మీటింగ్ కానీ తురంత మేము అడ్మిషన్ చేసేసుకున్నాం. మామూలుగా తెలంగాణలో బోల్డ్ అని యూనివర్సిటీలు ఉన్నాయి, సిద్దిపేట మల్లారెడ్డికి వెళ్ళాం, సిఎంఆర్కి వెళ్ళాం, అక్కడ ఫీజు ఇక్కడ ఫీజు చాలా తేడా ఉంది. మా మిడిల్ క్లాస్ అంత పైసలు పెట్టలేదు, మేము అనుకో చదివిపోయాం అనుకుని వాస్తవం, మేము ఇక్కడ చూశాక చదివిస్తాం. అండ్ ఫాదర్ చెప్పినట్టుగా ఫీజులు కూడా తక్కువ ఉన్నాయని అనిపించింది, నీకేమనిపించింది ఓన్ ఎక్స్పీరియన్స్? ఎడ్యుకేషన్ అయినా కానీ హైలీ ఇంటెలెక్చువల్ గా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది కాలేజ్? బాగుంది. నేనైతే వ్యవసాయం, మా పాపను ఇక్కడే చదివాలనుకున్నాను. ఇది ఎట్లా తెలిసింది? హిందీ కూడా రానప్పుడు హైదరాబాద్ లో మా తమ్ముడు జాబ్ చేస్తాడు, అన్నా ఇక్కడ బాగుంది మార్వాడి యూనివర్సిటీ అని ఇక్కడ వచ్చాడు. అమ్మాయి ఉండాలి, ఎట్లుంటది అనిపించింది? మీరు ఇక్కడ 2 రోజుల నుంచి ఉన్నారా? ఉన్నాం మేడం, ఇక్కడంతా మా బిడ్డ మాదిరి మా కూతురు మాదిరి చూసుకుంటున్నాం అంటున్నారు కదా. కూతురు లెక్క చూసుకుంటున్నారు వాళ్ళు అని అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? అందరికి అట్లనే ఫీలింగ్ ఉందా? ఈ స్టెల్లా కూడా అట్లనే ఫీల్ అవుతుంది, వాళ్ళ నాన్నగారు అట్లనే ఫీల్ అవుతుంది, నీకేమనిపించింది? వీళ్ళు మా కాలేజ్ దగ్గర ఇంటర్ సెకండ్ ఇయర్ నేను కర్నూలులో చదివిన, అక్కడికి కూడా వచ్చి చెప్పారు. అది కాక ఇక్కడ ఎక్స్ట్రా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, ఇంకా ఎడ్యుకేషన్ బాగుంది. అంటే ఇక్కడ చాలా కంపెనీస్ తో టైఅప్ అయినాయి, బయట కంపెనీస్ కన్నా ఇక్కడ ఎక్కువ కంపెనీస్ టైఅప్ అయినాయి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్, గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు, పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఇవాళ వైస్ ఛాన్సలర్ తో పాటు మనతో పాటు ఉన్నారు మహేంద్ర నాయుడు గారు. తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి ఎవరైనా సరే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, అడ్మిషన్ కోసం చూస్తున్నా కూడా మొదట గుర్తొచ్చే పర్సన్ మన మహేంద్ర నాయుడు గారే. మరి వారు కూడా ఇవాళ ఉన్నారు. 600 మంది పేరెంట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ఇక్కడికి రావటానికి శ్రీకారం చుట్టిన మహా వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. మరి వారితో కూడా మాట్లాడదాం. సార్ ప్లీజ్ సార్. హలో మ్యామ్, వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. సార్ థ్యాంక్ యూ సార్. అసలు ఇదంతా ఐ ఫెస్ట్ లాగా ఉంది సార్. ఇంతమంది తెలుగు వారు, మామూలుగా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా, ప్రతి ఒక్కరి ఫేస్ లో ఒక ఆనందం కనిపిస్తోందండి. అండ్ అసలు క్యాంపస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్, చాలా బాగుంది. సో మీరు కూడా ఒక్కసారి మా వాళ్ళ కోసం, ఎందుకంటే ఇవాళ ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉన్నారు సార్, మిస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ పిల్లలకి, ఆ పేరెంట్స్ కి కూడా మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్. తప్పకుండా మ్యామ్, మనం చూస్తే ఈ రోజున దాదాపుగా ఒక 600 పైగా పిల్లలు, పేరెంట్స్ క్యాంపస్ విజిట్ చేస్తున్నారు. ఇండియన్ హిస్టరీలో సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి ఒక రోజులో ఇంతమంది విజిట్ చేయటం అనేది హిస్టరీ అనమాట. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇన్ నార్త్ ఇండియా ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇట్స్ ఎ హిస్టరీ అనమాట. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. నమస్కారం, మీ పేరు? నా పేరు పుష్ప, చిత్తూరు నుంచి వచ్చినాం. మీరు మీ అబ్బాయిని తీసుకొని రావడం అనేది ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైమే యూట్యూబ్ లో చూసినాము, ఇంకా నా ఇష్టంగానే తీసుకొచ్చాము. అందరూ వద్దు అని అన్నారు. మహేంద్ర గారు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ చూడండి. అంటే మీ నమ్మకం మీద తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. నిన్న ఎంతమంది, ఒక 600 మంది పిల్లలు వస్తే మీ మీద ఉన్నటువంటి గౌరవంతో వచ్చారు, అండ్ మీ మీద నమ్మకంతో తను వదిలి వెళ్తోంది. సో అది మదర్, అందుకే మదర్ తో మాట్లాడితే ఒక ఎమోషన్ గా నువ్వు వదిలి వెళ్తోంది చూడు. క్యాంపస్ లో కంప్లీట్ గా నువ్వు నీ అంతటి నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ భరోసా ఇస్తావా అమ్మకి? చెప్తావా? ఖచ్చితంగా ఇస్తాను, చూపిస్తాను, నేనేంటో నిరూపించుకొని. ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్ విషెస్ టు యూ. ఇంతమంది పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు అందరికీ ఒక గోల్ ఉంది, అందరికీ దే హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ.
ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది కదా. మా పిల్లలు డెవలప్ అవ్వాలి, మా పిల్లలు ముందుకెళ్ళాలి. అందరూ గుర్తుపెట్టుకున్నారు కదా, అందరికీ గుర్తుంది కదా.